నా పేరు బి పెంటయ్య గౌడు, బిఎంఎస్ తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు తెలంగాణ ప్రభుత్వము ఆటో డ్రైవర్ గురించి ఏమాత్రము పట్టించుకున్న పాపాన లేదు. గత ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వరకు కూడా గత 10 సంవత్సరాల నుండి అనేక సమస్యలు ఉన్నా కూడా ప్రభుత్వానికి విన్నవించినా కూడా ఏ సమస్య కూడా పరిష్కరించలేరు. అలాగే గత సంవత్సరము ఎలక్షన్ ముందర కాంగ్రెస్ ప్రభుత్వము మా డ్రైవర్ల పక్షాన మేము ఏదో చేస్తామో, మీకు అన్నీ ఆదుకుంటాము, మీకు సంవత్సరానికి 11,000 రూపాయలు ఇస్తాము, మేము మీకు అండగా ఉంటాము. గత ప్రభుత్వం లెక్క కాదు, ఈ ప్రభుత్వం మీ డ్రైవర్ల పక్షాన ఉంటాము, కార్మిక పక్షాన ఉంటాము అనే అనేక వాగ్దానాలు చేసి మమ్మల్ని మాతోటి ఓట్లు వేయించుకొని, కార్మికులతో ఓటు వేయించుకొని ఇప్పుడు గద్దెనెక్కిన తర్వాత గత సంవత్సరం తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా ఈ డ్రైవర్ల పక్షాన కూడా ఒక్క సమస్య కూడా ఇప్పటివరకు పరిష్కారం లేదు. గత 6 నెలల కిందట కూడా ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము ఆటో డ్రైవర్కు మోసం చేసినటువంటి ఏదైతే మహిళలకు ఫ్రీ బస్సు ఏదైతే ఉందో అది చేసిండ్రు, మేము వ్యతిరేకిస్తలేము. దానివల్ల మేము నష్టపోయినాము. కాబట్టి మాకు దీనివల్ల నష్టపోతున్నటువంటి సందర్భంగా మాకు గత 10 ఏళ్ళ నుండి మీటర్ రేట్లు లేవు, మీటర్ రేట్లు పెంచలేరు, ఆటో మీటర్ రేట్లు, ఆ ఆటో రేట్లు పెంచమని చెప్పినాం. అలాగే ఓలా ఊబరు ఆటో డ్రైవర్లకు ఏదైతే పొట్టన కొడుతున్నట్టు ఓలా ఊబర్ బైకులు, అసలు ఓలా ఊబర్ బైకులు రద్దు చేయమని చెప్తే వీళ్ళకి ఎందుకు రద్దు చేస్తలేరో నాకు అర్థమవుతలేదు. మీరు ఏదైతే ప్రభుత్వం వాగ్దానం చేసిందో ఆ డబ్బులు ఇవ్వకుండా కూడా ఇప్పటివరకు మీరు ఏది ఇవ్వకుండా కూడా కనీసం దాన్ని నేను రద్దు చేద్దామనే ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదు. మేము మహాలక్ష్మి పథకము మీరు పెట్టండి, మాకు ఇబ్బంది లేదు, దానివల్ల మాకు నష్టపోతున్నాం కాబట్టి మమ్మల్ని ఆదుకోమని గత ఏదైతే ప్రారంభోత్సవం చేసిన సందర్భం బస్ భవన్ ముట్టడి చేసినాం బిఎంఎస్ కార్మిక పక్షాన. తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేసాం. ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా పొన్నం ప్రభాకర్ గౌరవ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు పిలిపించి మాతో చర్చలు జరిపి చేస్తామమ్మా, మేము తప్పకుండా మేము సమస్యలు పరిష్కరిస్తాము, మేము డ్రైవర్ల పక్షాన ఉంటాము, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మీ బీదల వాళ్ళ పక్షాన ఉన్నట్టు ప్రభుత్వం, మీకు తప్పకుండా ఆదుకుంటామని గత కొన్ని పక్షాల అంటే ఎప్పుడు కనీసం ఒక 10-15 సార్లు పోయినాం మినిస్టర్ దగ్గర. అన్ని యూనియన్ల తరపున పోయినాము, ఒక జేఏసీ నుండి పోయినాము, యూనియన్ బిఎంఎస్ తరపున పోయినాము. చెయ్యము అని అంటలేడు కానీ చేస్తామన్నాడు. కనీసం ఇప్పుడు 1.5 సంవత్సరం అవుతుంది, ఇప్పటివరకు ఏ పాపాన ఒక్క సమస్య పరిష్కరిస్తలేదు. కాబట్టి ప్రభుత్వానికి మేము కోరుకునేది ఏంటంటే హెచ్చరిక చేస్తున్నాము కూడా, అయ్యా మాకు ఇప్పటి వరకు ఓపిక ఉంటుంది, ఆ ఓపిక నశించిపోయింది. కాబట్టి మేము తిరగబడితే డ్రైవర్లు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కొన్ని లక్షల మంది డ్రైవర్లు ఉన్నారు. ఆ డ్రైవర్లకి ఆల్రెడీ విసుకొచ్చిపోయింది. ఇప్పుడు మీరు ఏదైతే మాయమాటలు ఇప్పటివరకు చెప్తారో ఇంకా విన్న పక్షాన లేరు. కాబట్టి మీరు అతి తొందరలో ఈ సమస్యను పరిష్కరించండి. అందులో మీరు డ్రైవర్కు 11,000 రూపాయలు 12,000 రూపాయలు ఇస్తున్నారు, ఆ సమస్య కూడా ఇప్పటివరకు కాలేదు. డ్రైవర్లకు 12,000 ఇస్తామన్న డబ్బులు ఇప్పటివరకు లేవు. ఇన్సూరెన్స్ రేట్లు తగ్గిస్తామన్నారు, ఆ ఇన్సూరెన్స్ రేట్లు ఇప్పటివరకు తగ్గించలేరు. ఓలా ఊబర్ బైకులు రద్దు చేయమంటే అది ఇప్పటివరకు చేయలేరు. కాబట్టి తక్షణమే మేము ఊకుంటున్నామని మీరు ఏదో మళ్ళా దాన్ని పొడిగిస్తే డ్రైవర్లు ఈరోజు చాలా ఉద్రిక్తతగా ఉన్నారు, కోపంలో ఉన్నారు. తిరగబడితే మీకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు దీని గురించి ఆలోచన చేయండి. డ్రైవర్ల పక్షాన మీరు ఏదైతే ప్రభుత్వం మేము కాంగ్రెస్ ప్రభుత్వం డ్రైవర్ల పక్షాన ఉంటామని అంటున్నారు. కాబట్టి మీరు ఈ ప్రభుత్వం ఒకసారి కళ్ళు తెరిచి ఒకసారి డ్రైవర్ల పక్షాన ఆలోచన చేయండి, ఆటో కార్మిక పక్షాన ఆలోచన చేయండి. మనం ఇచ్చిన 12,000 రూపాయలు ఇవ్వాలి, ఓలా ఊబర్ బైకులు తక్షణమే రద్దు చేయాలి, ఇన్సూరెన్స్ రేట్లను తగ్గించాలి. అలాగే ప్రైవేటు రంగాల్లో ఉన్నటువంటి ఆటో, ట్రాలీ, డీసీఎం, స్కూల్ వ్యాన్ డ్రైవర్స్ ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కూడా పరిష్కరించాలని, లేని పక్షంలో ఇప్పుడు వచ్చే నెలలో జాతీయ మహాసభ ప్రైవేటు రవాణా కార్మికుల తరపున ఆల్ ఇండియా కాన్ఫరెన్సు అన్నోజిగూడలో జరుగుతుంది. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి బిఎంఎస్ ప్రైవేటు రవాణా కార్మికుల బీపీటీఎం భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ అఖిల భారత మహాసభలు అన్నోజిగూడలో 11, 12, 13 వచ్చే నెలలు జరుగుతున్నాయి. కాబట్టి ఆ మీటింగ్లో మేము ఏదైతే ఉంటుందో తీసుకున్న చర్యలు ఏదైతే ఉంటాయో ప్రభుత్వం మీద
మా సమస్యల గురించి మేమైతే చేస్తామో ఆ డెడ్ లైన్ ఆ రోజు నిర్ణయిస్తామో, తర్వాత ప్రభుత్వంతో ఏ విధంగా మా ఏదైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలు ఏ విధంగా నెరవేర్చుకోవాలో ఆ మీటింగ్లో మేము తీర్మానం చేస్తామని కోరుకుంటూ విన్నవిస్తున్నాను. భారత్ మాతాకి BMS జిందాబాద్.